1,50,00,000 వచ్చింది మెజార్టీ ఆయనకి. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అంత 1,32,00,000 వచ్చింది మెజార్టీ. 40% ఉంది కదా, ఆల్రెడీ ఓటింగ్ ఉంది కదా. కనీసం అసెంబ్లీలో ప్రత్యేక హోదా కూడా ఇలేకపోతున్నారు. దేనికి ఇలేకపోతున్నారు? ప్రశ్నిస్తాడని. నువ్వు సూపర్ 6 ఏం చేసావు? ప్రజలే నిన్ను ఓడించారు, 11 సీట్లతో బుద్ధి చెప్పారు, ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు ప్రజలు అనేసి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు టీడీపీ వాళ్ళంతా. ఇప్పుడు నీకు ఓటింగ్ ఎలా ఉంది? ఇప్పుడు నీకు 11 సీట్లే కరెక్ట్గా ఇచ్చారు. 29 లక్షల ఓట్లు వేసిన పవన్ కళ్యాణ్కి 21 సీట్లు అట్లా వచ్చినాయి. నీకు 1,50,00,000 వచ్చిన వాడికి 134 గెల వచ్చినాయి. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ తెలియదు. వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. ధర్మవరం కేతిరెడ్డి ఉన్నాడు. ప్రతిరోజు లెగిస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని లెగుస్తాడు. రోజుకి 50,000 ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి బీజేపీ వ్యక్తి మీద ఓడిపోయాడు. అసలు అక్కడ ఉండే యాదవ్ ఎవరో తెలియదు, అతను గెలిచిన అతను. అసలు మన రాష్ట్రంలో బీజేపీ సింబలే తెలియని వాళ్ళు చాలా మంది ఉండారు. అలాంటి 8 సీట్లు ఎలా వచ్చినాయి? ఇవి జనాలు ఓడిచ్చారా? ఈవీఎంలు ఓడిచ్చినాయా? మీరేమంటారు? ఈవీఎం అంటారా ప్రజలు అంటారు? లేదు, ఈవీఎంలు మరి ఇప్పుడు